హాయ్ అండి. ఇవాళ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ అంతా వేసుకొని ఆనియన్స్ అన్నీ వేసుకున్నాను. ఆనియన్స్తో పాటు 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇటు సైడ్ మీకు మష్రూమ్స్ కొద్దిగా పసుపు వేసి సాల్ట్ వేసి బాయిలింగ్కి పెట్టానండి. వాటర్ మష్రూమ్స్ నుంచే వచ్చేస్తుంది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. చాలా ఫాస్ట్గా చెప్తున్నాను, మీకు కొద్దిగా బోర్ కొట్టచ్చు, బట్ ఫస్ట్ టైం. నెక్స్ట్ టమాటో ప్యూరీ వేసామండి, మిక్సీలో వేసేసి టమాటో ప్యూరీ. ఆనియన్స్ కూడా బాగా చిన్నదిగా చేసుకొని వేసాను. టమాటో ప్యూరీ వేసిన తర్వాత అది కొద్దిగా మీకు పచ్చి వాసన పోవాలి. చూడండి, చూసారా వాటర్ వస్తుంది మష్రూమ్స్లో నుంచే. వాటర్ అంతా ఇంకా వెళ్ళిపోవాలి. అదంతా బాగా ఇంకిపోయిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఈ టమోటో దాంట్లో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు కారం అవన్నీ వేయడము. బాగా దీంట్లో కూడా కొద్దిగా ఈ టమాటో ప్యూరీలో కూడా ఈ మష్రూమ్స్ మీకు కొద్దిగా వేగాలండి. ఇప్పుడు సాల్ట్ వేసాను. నెక్స్ట్ కొద్దిగా కారం, మేము కొద్దిగా స్పైసీగా తింటాము, అందుకే కారపొడి కొద్దిగా ఎక్కువ వేసాను. నెక్స్ట్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే. ఇప్పుడు టమాటో ప్యూరీ చేసుకున్న దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను. అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకున్నానండి. అన్నీ కలిపేసేసుకుని ఒక 5-10 మినిట్స్ పెట్టుకుంటే చాలు, మీకు రెడీ అయిపోతుందండి. ఒక 5-10 మినిట్సే పెట్టానండి, అంతకుమించి ఏం పెట్టలేదు. ఆల్రెడీ మష్రూమ్స్ బాయిల్ చేశాను కాబట్టి. మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా బెటర్గా చేస్తాను. బాయ్.